Having said that, I would like to move into the sermon for this evening. మరి ఈ ప్రకటనలు సమాప్తము. మరి వాక్యంలోనికి మనం వెళ్దాం. Just a couple of years ago, I had a very emotional experience in IKEA. మరి ఐకియా స్టోర్ ఉంది కదండి, అక్కడ నాకు ఒక మరి ఎమోషనల్ ఎక్స్పీరియన్స్ నాకు అనుభవం అయింది 2-3 సంవత్సరాల క్రితం. So I went there to study. మరి అక్కడ వాళ్ళు ఒక ఆప్షన్ ఉండేది, అక్కడ పోయి కాసేపు కూర్చుని చదువుకునే అవకాశం ఉండేది. నేను పోయినా చదువుకోవడానికి. And for some reason my wife, she came along with the child to IKEA. మరి అలాగే ఆ సమయంలో మరి సోదరి వాళ్ళు అలాగే పాపను తీసుకుని అక్కడికి రావడం జరిగింది. And my wife and I guess my parents also were there and her parents were there. They all went into the store for exploring the things available there. మరి అలాగే మరి పాప మరి అలాగే పాస్టర్ గారు కాకుండా మరి మా తల్లిదండ్రులు వచ్చారు, అలాగే పాలు యొక్క తల్లిదండ్రులు వచ్చారు. వాళ్ళందరూ కూడా స్టోర్లోకి వెళ్ళి కొత్త స్టోర్ కదా ఏముందో అన్నట్టుగా చూడడానికి బయలుదేరారు. And Claire was with me. మరి క్లేర్ ఏమో నాతో ఉన్నది. And I was trying to hold her and putting her on the table and the soft seats that are available there. మరి పాపని చూసుకుంటూ అక్కడ ఇట్లాంటి మెత్తని కుర్చీ మీద టేబుల్ మీద కూర్చోబెడుతూ నేను ఆమెను చూస్తూ ఉన్నాను. For some reason she just want to get rid of me and run around. మరి కారణం ఏంటో మనకు నాకు తెలియదు కానీ ఆమె అక్కడ కూర్చోడానికి ఇష్టపడకుండా అటు ఇటు తిరగాలని ఆశపడుతూ ఉన్నది. And that was a Saturday, it was full of crowd. మరి అలాగే అది శనివారం రోజు ఆ స్టోర్ అంతా మరి ఎంతో జనంతో నిండిపోయి ఉన్నారు. And she was keep running away from me. నా దగ్గర నుండి ఆమె పరిగెడుతూనే ఉన్నది. Then I thought, let me do something, and moreover let me teach a lesson and let's observe what happens. Thinking that when she left, I went around and hid myself. మరి సో అట్లా ఆమె పరిగెడుతుంది, అటు ఇటు వెళ్తూ ఉంది. సో ఇట్లా కాదు అట్లా కాదు ఏదో చేయాలని చెప్పి నేను కూడా అటు ఇటు తిరుగుతున్నప్పుడు మరి ఒక దెబ్బ నాకు తగిలింది. No, I hid myself. ఓకే, నన్ను నేను కొట్టుకున్నాను. దాచిపెట్టు. హైడ్. ఓకే, ఈడ్ హిమ్సెల్ఫ్. ఓకే, మరి నన్ను నేను అక్కడ టేబుల్ పక్కన ఎక్కడో దాచుకున్నాను. ఓకే, థ్యాంక్ యూ. And she went all the way to the canteen, the cafeteria. And she came back. I was observing her. మరి ఆమె చాలా దూరంగా క్యాఫెటేరియా ఉంటే అక్కడ దాకా వెళ్ళింది, నన్ను చూస్తానే ఉంటూ వెళ్ళింది అన్నట్టుగా చూశాను. No, she didn't look at me. She went. ఆమె వెళ్ళింది క్యాంటీన్ దాకా వెళ్ళింది. And then she could not find me for some reason. After some time she returned. మరి నన్నైతే చూడలేదు, కానీ తర్వాత కొంతసేపట్లో వచ్చింది. I didn't know what happened in her heart, what she thought and all. మరి ఏమనుకుందో ఏంటో నాకు తెలియదు, నాకైతే అర్థం కాలేదు. కానీ so quietly she went and sat in the place where I was holding her previously. మరి జరిగింది ఏంటో తెలియదు కానీ ఆ పాప వచ్చేసి నేను ఇంతకుముందు ఎక్కడైతే ఆ పాపను కూర్చోబెట్టానో ఆ స్థలంలో కిక్కురు మనకుండా అక్కడే కూర్చుంది. So quiet. చాలా నిశ్శబ్దం అయిపోయింది. Neither turning to the left nor to the right. మరి ఇటు చూడటం లేదు, కుడికి చూడటం లేదు, అడగ చూడట్లేదు. No movements. ఎక్కడ కూడా కదలికలు లేకుండా seriously sitting. మరి చాలా తీవ్రంగా ఆలోచిస్తూ కూర్చుంది. To find her, to meet her, మరి ఆమెను కలవడానికి I just need to walk around and come back. మరి నేనున్న స్థలంలోనే ఆమెను కలవాలంటే చిన్నగా తిరిగి రావచ్చు. So when I walk around and came back, I could not find her. మరి నేను కూడా తిరిగి చూసినప్పుడు ఆమెను నేను కనుగొనలేకపోయాను. Then I started feeling guilty so badly. అప్పుడు నాకు కొంచెం బాధ అనిపించింది, చాలా బాధ అనిపించింది. Where did she go? Like I ran around the cafeteria, right, in IKEA, so big. ఐకియాలో క్యాఫెటేరియా చాలా పెద్దగా ఉంటుంది, మీకు తెలుసు. సో అదంతా చూడడం, వెతకడం ప్రారంభించిన ఎక్కడుందా ఈ పాప అన్నట్టు. I searched everywhere, could not find, and just when I came back to the same place, she was sitting so quietly there. సో వెతికాను దొరకలేదు. కానీ చివరికి నిన్న ముందటి ప్రదేశం తిరిగి వచ్చినప్పుడు అక్కడే నిశ్శబ్దంగా కూర్చుని ఆ పాప ఉన్నది. She didn't cry. మరి ఏడవలేదు. But she's so very angry. మరి అయితే చాలా కోపంతో మాత్రం ఉన్నది. The moment I held her, మరి నేను ఆమెను పట్టుకోగానే she started hitting me. నన్ను కొట్టడం ప్రారంభించింది.
ఓకే, ఆమె నన్ను కొట్టడం ప్రారంభించింది. I was just wondering what was going in her mind. మరి నేను ఆలోచించిన తర్వాత ఏంటి, ఎందుకు అసలు ఇలా జరిగింది, ఏం ఆలోచించింది పాప అన్నట్టుగా. What she might have thought about. మరి ఏమి ఆలోచించి ఉండవచ్చును. Did she think like, she was lost? మరి ఆమె నేను తప్పిపోయానని ఆలోచించిందా? Did she think my parents left me behind and went off? మరి నా తల్లిదండ్రులు నాతో వచ్చిన వాళ్ళందరూ నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయారా? I'm left alone here. మరి నేను ఇక్కడ ఒంటరిగా మిగిలిపోయాను కదా. What is my day now? మరి ఇప్పుడు నా సంగతి ఏమిటి? Will they come back and take me? మరి తిరిగి వచ్చి తీసుకెళ్తారా? Will I ever be able to go back to them? మరి నేను మరలా వాళ్ళని నేను కలుసుకోగలనా? Or should I have to grow up like this only, alone, away from my family, without my parents forever? మరి ఇది అమ్మ నాన్న లేకుండా, మరి పేరెంట్స్, మరి మిగిలిన వాళ్ళు లేకుండా ఇలాగే నా బ్రతకత్త అయిపోతున్నా, ఇక్కడే పెరగాల ఒంటరిగా అన్నట్టుగా ఆలోచించి ఉండొచ్చునేమో. I believe all of us might have gone some or other experience of such sort. సో చూడండి, నేను నమ్ముతున్నాను మనలో చాలా మంది ఇటువంటి అనుభవాలు గుండా వెళ్ళి ఉండినామేమో. Fear of left behind is everywhere in everyone. మరి ప్రతి ఒక్కరిలో ప్రతి సమయంలో అన్నట్టుగా అంటే ఈ యొక్క నేను విడిపోయపడతానేమో అనే భయం ఉంటూనే ఉంటుంది. For those who are movie lovers, all the drama in Interstellar movie is about Murphy feeling left behind. చూసారా, ఈ యొక్క మరి సినిమాల సంగతి చూసినట్లయితే ఆ యొక్క మరి సినిమాలలో వాళ్ళు ఇట్లాంటి ఉద్రేకాలను, ఈ యొక్క భావోద్రేకాలను వారు ప్రేరేపిస్తుంటారు, విడిచిపెళ్ళిపోయారా అన్నట్టుగా. One of the biggest fear all this present generation is also going through the fear of being left behind. ఈ యొక్క ఈ తరంలో ప్రముఖంగా ఇటీవలి కాలంలో ఈ తరంలో ప్రజలందరికీ ఉన్న గొప్ప భయం ఏంటంటే నేను విడవబడతానేమో, నేను ఒంటరిని అయిపోతానేమో అన్నట్టు. Especially people who are in the fashion industry. మరి ముఖ్యంగా ఆ యొక్క మరి వినోద వ్యాహాళి ఫ్యాషన్ ఇండస్ట్రీలో ఉన్నవారు ఎక్కువగా ఇలాగ ఆలోచిస్తూ ఉంటారు. They're always concerned and scared that they may be out of fashion and their glamour may be left behind, and new people are coming up, so they always want to be relevant. మరి కాబట్టి యొక్క ఫ్యాషన్ they seek attention. మరి ఫ్యాషన్ ప్రపంచంలో ఉన్నవారు ఎప్పటికప్పుడు నూతన వరవడులను సృష్టించుకుంటూ మరి ఆ యొక్క మరి వార్తల్లో ఉండటానికే చూస్తారు. ఎక్కడ మేము వెనకబడిపోతామో, ప్రజలు మమ్మల్ని మర్చిపోతారేమో అన్నట్టుగా వారికి ఉండే విషయం వారికి ఉంటుంది. And people who are working in tech, మరి అలాగే ఈ యొక్క సాంకేతికత రంగంలో పనిచేసేవారు కూడా they also will keep having the same fear that they may be irrelevant for the next generation. కాబట్టి రాబోయే తరానికి మేము ఎక్కడ వెనకబడిపోతామో, వారికి సంబంధపడకుండా ఉండిపోతామనేటువంటిది ఈ రంగంలో ఉన్న వారికి కూడా ఉంటుంది. Aren't millennials feeling fear of being irrelevant to the Gen Z generation? మరి జెన్ సి అని అలాగే మిలీనియల్స్ ఉన్నారు కదా, ఆ యొక్క 2000 సంవత్సరాల ఆ కాలంలో ఉన్నవారు. మరి మిలీనియల్స్ ఒకసారి అనుకున్నారు కదా, రాబోయే తరాలకి మనము మరి వాళ్ళతో సంబంధపడి వాళ్ళతో అనుసంధానింపబడి లేమేమో అని భయపడిన ఒక సందర్భం ఉంది కదా. Fast growing as the technology is growing so very fast, all the people who are working in these companies, they are scared of it. They are scared to find a job because they feel they are irrelevant. They may be left behind. So continually they need to fill up more and more skills to their resume. కాబట్టి ఈ యొక్క మరి ఈ పలానా రంగాల్లో ఉన్నవారు ఎప్పుడు కూడా వెనకబడిపోకుండా నూతనంగా వచ్చే వరవడులను ఆ యొక్క మరి విషయాలను నేర్చుకుంటూ వారు మరి మేము విడిచిపెట్టబడకూడదు, మేము కూడా ఇందులో మరి కొనసాగిపోతూనే ఉండాలన్నట్టుగా వారు నేర్చుకుంటూ ఉంటారు కదా. If you just even take 1 year break in the tech world, you will be left behind. కాబట్టి మరి మనకు తెలిసినట్టుగా ఎవరైనా ఒక రంగంలో, అది సాంకేతిక రంగం అయితే 1 సంవత్సరం వారు పనికి దూరంగా ఉండినట్లయితే వాళ్ళు ఆ యొక్క సాంకేతికత విషయంలో ఎన్నో సంవత్సరాలు వెనకబడిపోయిన అనుభవాన్ని వారు కలిగి ఉంటారు. And you share your thoughts with me later about this point. Many people who struggle to accept change, they struggle to accept change because they have the fear of being left behind. కాబట్టి ఈ యొక్క మేము విడిచిపెడతామేమో అనే భయముతోనే చాలా మంది మార్పుకు వారు భయపడుతూ మరి వెళ్తూ ఉంటారు. Because nobody likes to be left behind. ఎందుకంటే వెనకబడిపోవడానికి కానీ ఏమండి మరి సంబంధపడకుండా ఉండటానికి కానీ ఎవరు కూడా ఇష్టపడరు. The scripture we read for this evening and set for us is from Jeremiah chapter 31 verses 7 to 14. ఈ యొక్క సాయంకాల సమయంలో మనము వాక్య భాగం చదువుకున్నాం కదా.
ఇర్మియా ప్రవచన గ్రంథము 31వ అధ్యాయం 7 నుండి 14 వచనాలు మనం చదువుకున్నాము. And this is a prophecy written in a poetical language. మరి ఇక్కడ ఇది ప్రవచనం అండి. ఈ ప్రవచనము ఒక మరి కవిత్వం రూపంలో చెప్పబడుతూ This is ఉన్నది. a prophecy is, given by Jeremiah at the last days of Israel's independence. మరి ఈ యొక్క ఇశ్రాయేలు ప్రజలు ఇంకా స్వతంత్రులుగా ఉండి పరిపాలింపబడుతున్న చివరి దినాల్లో ఇర్మియా వారికి ఈ ప్రవచనాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. Before the fall of Jerusalem, these prophecies have come. మరి యెరూషలేము ఇంకా శత్రువుల వశము కావడానికంటే ముందుగానే ఈ యొక్క ప్రవచనాలన్నీ అతడు మరి ప్రజలకు తెలియజేస్తూ And ఉన్నాడు. this passage teaches us not only about what God will do, but who God is towards his people. మరి చూసినట్లయితే దేవుడు ఏం చేస్తాడో అనేది మాత్రమే కాకుండా మరి ఎలా చేస్తాడు అనేది కూడా ఈ యొక్క మరి వాక్య భాగంలో మనం చూస్తూ ఉన్నాము. The scripture reveals that he is the redeemer who restores holistically, spiritually, emotionally, communally and relationally. మరి సంబంధాల విషయం కానీ సమాజపరంగా కానీ పరిపూర్ణంగా ప్రతి విషయంలో అన్నట్టుగా ప్రతి రంగంలో అన్నట్టుగా వారిని విడిపించే ఒక విమోచకుడుగా ప్రభువైన దేవుడు ఈ యొక్క ప్రవచనంలో కనబడుతూ ఉన్నారు. The entire scripture that read to us can be summed up in one verse, that is the verse 10, where it says, "He who scattered Israel will gather him and keep him as a shepherd does his flock." చూసారా, గొర్రెలను మరి ఒక కాపరి ఎలాగైతే పోగు చేసుకుంటాడో అలాగే ఈ యొక్క మరి దేవుడు కాపరిగా ఉండి ఇశ్రాయేలు ప్రజలందరినీ ఒకచోట కూరుస్తాడు అనే ఒక మాటతో ఈ చదివిన వచనాలను మనం చెప్పుకోవచ్చు. From these we are going to delve into these words, and I want to bring forth 3 thoughts to your attention. మరి కాబట్టి ఈ యొక్క చదవబడిన వాక్య భాగంలో నుండి ఒక 3 విషయాలు మీతో పంచుకోవాలని నేను అనుకుంటూ ఉన్నాను. The first thought is this: the call to be humble and grounded in God's sovereignty. మరి దేవుని యొక్క సార్వభౌమాధికారానికి లోబడి వాళ్ళు దీనులుగా ఉండవాలన్న ఒక పిలుపు వారికి ఇవ్వబడుతూ ఉన్నది. As we read the verse 10, it says, "He who scattered Israel will gather him and keep him as shepherd does his flock." మరి చూసారా, 10వ వచనంలో అదే మాటలు ఉంటూ ఉన్నాయి. ఇశ్రాయేలును చెదరగొట్టిన వాడు వాని సమకూర్చి గొర్రెల కాపరి తన మందను కాపాడునట్లు కాపాడునని తెలియజేయండి. From here we understand that God is the one who scattered, God is the one who gathered. మరి చూసారా, ఈ యొక్క వచనంలో నుండి మనం ఏం తెలుసుకుంటున్నామంటే ఇదిగో దేవుడే వారిని వివిధ దేశాలకు అన్నట్టుగా చెదరగొట్టి ఉన్నాడు, మరలా దేవుడే వారిని సమకూరుస్తాడు అనేది మనం తెలుసుకుంటూ ఉన్నాము. And the entire book of Jeremiah, if you read, we understand it happened. The exile of Israel happened according to the plan of God. మరి ఈ యొక్క ఇర్మియా ప్రవచన గ్రంథం అంతా గనక మనం చదివినట్లయితే ఈ యొక్క చెరలోనికి వెళ్ళిపోవటం అనేది కూడా దేవుడే ఉద్దేశించిన ప్రణాళిక అనేది మనం అర్థం చేసుకోవచ్చు. He scattered them and have given them into exile so that he may revive them and bring them back as a rejuvenated and regenerated nation. మరి చూసారా, వాళ్ళని చెరకు అప్పగించిన వాడు ఆయనే. కారణం ఏంటంటే వారు మరలా శుద్ధి చేయబడి అన్నట్టుగా తిరిగి పునరుజ్జీవింపబడి తిరిగి మరలా వారిని సమకూరుస్తాను అనేటువంటి ఉద్దేశంతో. It's very clearly explained in the book of Jeremiah, verses chapter 2 to 25. We find 12 sermons of Jeremiah, and all these 12 sermons talk about one thing. మరి చూసారా, ఈ యొక్క ఇర్మియా పుస్తకం 2 నుండి 25 అధ్యాయాలలో మరి 12 మరి ఈ యొక్క ఇర్మియా గారి యొక్క ప్రవచనాలు లేక ప్రసంగాలు ఉన్నాయి. ఆ ప్రసంగాలన్నిటి యొక్క అంశం ఒకటేనండి. All these 12 sermons, they say that God is going to send you into exile so that he may revive you there and bring you back. మరి ఈ యొక్క 12 వర్తమానాల సారాంశం ఏంటంటే ఇదిగో దేవుడు మిమ్మల్ని చెరలోనికి పంపబోతున్నాడు, అక్కడ ఆయన మిమ్మను మరి పునరుజ్జీవింపజేసి లేదంటే శుద్ధి చేసి అన్నట్టుగా తిరిగి మిమ్మల్ని తీసుకుని వస్తాడు అనేటువంటి ఉద్దేశమే. You are full of sin, now he is going to send you into exile and purge you out of that sin. మరి మీరు పాపాత్ములైపోయారు, మిమ్మల్ని చెరలోనికి పంపుతున్నాడు, మిమ్మల్ని అక్కడ శుద్ధి చేసి ఆయన తిరిగి తీసుకుని వస్తాడు అనేటువంటి ఉద్దేశమే. It is like God's training camp. మరి చూసారు, ఈ యొక్క చెర అనేది ఒక రకంగా దేవుడు వారిని మరి శుద్ధి చేయడానికి పంపిస్తున్న మరి క్యాంపు లాగా ఆ యొక్క మరి పాళెం లాగా ఉంటుంది. So all this prophecy was given before the fall of Jerusalem. ఈ యొక్క యెరూషలేము పట్టణము పట్టబడక ముందే ఈ యొక్క ప్రవచనాలన్నీ కూడా భక్తుడు సెలవిస్తున్నాడు. So God very clearly told them about his plan in their lives, in spite of their sin. మరి వారు పాపాత్ములై ఉండినప్పటికీ
దేవుడు వారిని ఎలాగూ మరి శుద్ధి చేయునో లేక వారి పట్ల కార్యములు చేయును అనేటువంటి విషయము దేవుడు వారికి చెప్పుకుంటూనే And వస్తున్నాడు. we all know how the nation of Israel was revived after the exile. మరి వారు చెరలోనికి వెళ్ళిపోయిన తర్వాత వారిని దేవుడు ఎలాగూ ఉజ్జీవింప చేశాడు అనేటువంటిది మనము చూస్తూ ఉన్నాము. So one single thought we can learn from here is God is the one who scattered, God is the one who gathered. చూసారు, ఈ యొక్క వచనంలో మనం ఒకే మాట చెప్పుకోవచ్చు. అదేమిటంటే మరి చెదరగొట్టినవాడు ఆయనే, తిరిగి సమకూర్చేవాడు కూడా ఆయనే అనేటువంటి Similarly, in విషయము. our lives also we may go through so many pain, sufferings and struggles. మరి అలాగే అదే రకంగా మన జీవితంలో కూడా మనము కొన్ని శోధనల గుండా, సమస్యల గుండా, ఒత్తిడుల గుండా వెళుతూ ఉన్నామేమో. Here I can tell one thing for sure, it's all under the God's sovereign power and under you all going through that under his protection. మరి చూసారు, ఇదంతా కూడా ఒక మాట నేను చెప్పనండి, ఇదంతా కూడా మనం వెళుతున్న పరిస్థితులన్నీ కూడా దేవుని అధికారం కిందనే అవి జరుగుతున్నాయని నేను చెప్పగలను. All the sufferings, pains that we are going through are going to bring forth the good from us and for us as God planned. మరి దేవుడు ఉద్దేశించిన ప్రకారము మనల్ని ఒత్తిడులు, శ్రమలు, సమస్యలు గుండా నడిపిస్తున్నప్పుడు మనలోనున్న మంచిని వెలికి తీయడానికే అనేది మనం తెలుసుకోవచ్చును. I'm not trying to say that the struggles and the losses that we suffer and the pain we suffer in our lives, it is designed by God. మరి అయితే ఇక్కడ ఈ మాట నేను చెప్పలేదండి. ఏంటంటే మనం వెళుతున్న శ్రమ, శోధన, ఒత్తిడి, బాధ అంతా కూడా దేవుడే నియమించాడు, రూపకల్పన చేశాడని మాత్రం నేను చెప్పలేదు. Not always the struggles we are going through are planned by God for us to go through the camp. మరి చూసారు, ఈ యొక్క శుద్ధి చేసే శిబిరంలో నుండి వెళ్ళడానికే దేవుడు ప్రతిసారి కూడా మనకు బాధలు అనుభవిస్తున్నాడని కూడా కాదండి. At the same time, my goal is not to justify that God is not responsible for our suffering. మరి అదే సమయంలో మరి మనము పడుతున్న ఇరుకు ఇబ్బందులన్నిటికీ దేవుడు ఏమాత్రము బాధ్యుడు కాదు అని కూడా నేను అనటం లేదు. I'm not trying to justify God, he is able to justify himself. మరి దేవుడు తన యొక్క కార్యమును ఆయన చేసుకోగలడు, ఆయన తరపున మాట్లాడవలసిన అవసరం నాకు లేదు. But I would like to tell one thing and encourage you is this. మరి అయితే నేను చెప్పగలిగిన ఒక మాట మిమ్మల్ని ప్రోత్సాహపరచడానికి ఏమిటంటే, To trust in the sovereignty of God and his love for you in times of your struggles, pain and your losses. మరి నీవు నష్టంలో ఉంటే, శ్రమలో ఉంటే, ఒత్తిడిలో ఉంటే దేవుడు అధికారం కలిగిన వాడు, ఆయన యందు విశ్వాసం ఉంచాలి అనేటువంటిది మాత్రమే. I do not know why you are going through what you are going through in your life. మరి మీ జీవితంలో ప్రస్తుతం మీరు ఏ పరిస్థితులు గుండా వెళుతున్నారో, ఎందుకు వెళుతున్నారో అనేది నాకు తెలియదు కానీ, But I can affirm that God and his person, his presence, as his power are committed for your good in all your struggles. మరి అయితే ఒక విషయం మాత్రం నేను మరి చెప్పగలనది ఏమిటంటే, నీ సమస్య, శోధన, ఇరుకు, ఒత్తిడులు గుండా నీవు ప్రయాణం చేసినప్పుడు దేవుడు నీతోనే ఉన్నాడు అనేటువంటిది నేను చెప్పగలను. So my brethren, he is faithful, so we can commit our lives into his hands. మరి ఆయన నమ్మదగిన వాడు కాబట్టి మన జీవితాలను ఆయన చేతుల్లో మనం పెట్టవచ్చును. We can put our lives in his hand, though we don't understand what is happening in our lives presently. మరి ప్రస్తుత కాలమున నీ జీవితంలో ఏ పరిస్థితులు ఎలా జరుగుతున్నప్పటికీ ఆయనను మనం నమ్ముకొనవచ్చును, మన జీవితాలు ఆయన చేతుల్లో పెట్టవచ్చును. It is because he alone is able to turn your suffering into joy and success. మరి చూసారా, ఆయన ఒక్కడు మాత్రమే చేయగలడు. ఏమిటంటే నీ యొక్క శ్రమ, శోధన, ఇరుకు, ఇబ్బందులన్నిటినీ మరి విజయవంతంగా మార్చగలిగిన వాడు ఆయన ఒక్కడు మాత్రమే. So let's commit our lives into his hands. కాబట్టి మన జీవితాలను ఆయన చేతులకు మనము అప్పగించుకుందాము. And the second thought is this. మరి రెండవ ఆలోచన ఏమిటంటే, It is a call to rejoice being rooted in his faithfulness. ఆయన యొక్క విశ్వాస్యతలో నాటబడిన వారమై సంతోషించుమనేటువంటి ప్రకటన. Many a times as people are reading Jeremiah, looking at the historical timeline, people say, oh, Jeremiah was prophesying only for the people of Judah, the Jews. మరి చూసినట్లయితే చాలా మంది ఈ యొక్క ఇర్మియా ప్రవచనాలను చదివి ఇర్మియా గారు మరి ఒక భాగముగా ఉన్నటువంటి యూదులకే ఆయన ప్రవచనాలు చెప్తున్నాడు అనుకుంటూ ఉంటారు. And many a times as we are reading especially these prophets, wherever the word Israel is there, we consider all the 12 tribes of Israel are included in it. మరి అంత మాత్రమే కాకుండా ఈ యొక్క ప్రవచన పుస్తకాలలో ఇశ్రాయేలు అనే ప్రస్తావన వచ్చినప్పుడు ఇశ్రాయేల్ అంటే 12 గోత్రాల వారు కదా అని మనం సర్వసాధారణంగా అనుకుంటూ ఉంటాము. No, but it is not right. అయితే అలాగూ కాదండి, ప్రవక్తలు ప్రవచించిన కాలంలో అలాగూ లేదు. Actually Israel, he is talking about 10 tribes
tribes of northern kingdom and Judah is the 2 tribes of southern kingdom. మరి ఈ యొక్క And prophets maintained the distinction. మరి ఈ యొక్క ప్రవక్తలు యూదాకు చెప్తే యూదా గోత్రంలో 2 వారు ఉన్నారండి. అది మరి దక్షిణ రాజ్యం అంటారు. అలాగే ఉత్తర రాజ్యంలో 10 గోత్రాల వారు ఉన్నారు. వారిని కలిపి మరి ఇశ్రాయేలు రాజ్యం అని వారు పిలిచారు. ప్రవక్తలు ఆ యొక్క మరి వ్యత్యాసాన్ని కలిగే వారు మాట్లాడినారు. So when Jeremiah prophesied about Israel, he is talking about the 10 tribes who have gone into exile in 730 BC. మరి 730 క్రీస్తు పూర్వము ఆ సంవత్సరంలో మరి చెరలోనికి వెళ్ళిపోయిన ఈ 10 గోత్రాల ఇశ్రాయేలు ఉత్తర రాజ్యాన్ని గురించే మరి ఆయన చెప్తూ ఉన్నాడు. నేను ఇశ్రాయేలుతో మాట్లాడుతున్నాను అన్నప్పుడు And this prophecy is related to them who are already in exile almost for 150 years. మరి 150 సంవత్సరాలుగా ఆ చెరలో ఉంటున్నటువంటి ఈ 10 గోత్రాల వారికి ఆయన ఈ ప్రవచనాన్ని తెలియజేస్తూ ఉన్నారు. And Israel is the northern kingdom, and later we can find them they being transformed like Samaritans. మరి ఈ యొక్క 10 గోత్రాల వారు ఉత్తర రాజ్యం అని పిలువబడ్డారు. చెరలోనికి కొనుపోబడ్డారు. ఎన్నో దేశాలకు తొలివేయబడ్డారు. తర్వాత వాళ్ళు మరి సమరయులు అని పేరుతో ఆ పరిసర ప్రాంతాల్లో స్థిరపడటం మనం చూస్తూ ఉన్నాము. Many times we think that after the Babylonian captivity all Israel came back to Israel. No, all people did not come. Only 2 people of 2 tribes came, Judah and Benjamin. మరి ఈ యొక్క ఇశ్రాయేలు ప్రజలు చెరలోనికి వెళ్ళిపోయారు కదా, అలాగే యూదా ప్రజలు కూడా వెళ్ళిపోయారు కదా. తిరిగి వచ్చేసిన తర్వాత ఇశ్రాయేలు 12 గోత్రాల వారు తిరిగి వచ్చేసారేమో అని మనం అనుకుంటాం. కాదండి, 2 గోత్రాల వారు ప్రముఖంగా వచ్చినట్టుగా మనం చూస్తాము. యూదా బెన్యామీను గోత్రాల వారు. There is no trace of these 10 tribes. మరి యొక్క 10 గోత్రాలుగా ఉండి ఉత్తర రాజ్యంగా ఉండి మరి వేరు దేశాలకు చెరలోనికి తీసుకోబడిన వీరు తిరిగి వచ్చినట్టుగా మనకు చరిత్ర చెప్పడం లేదు. వారి యొక్క జాడ మనకు కనబడటం లేదు. These are called the lost tribes of Israel. మరి ఇశ్రాయేలు యొక్క తప్పిపోయిన గోత్రాలు అని వాటికి పేరు పెట్టడం జరిగింది. And the present Israel also majority of these Judah people only. మరి Jesus time the Judah people only. మరి యేసు ప్రభు కాలంలో గాని ఇప్పుడు మనం చూస్తున్న ఇశ్రాయేలు దేశంలో ఉన్న ఎక్కువ శాతం ప్రజలు యూదా గోత్రానికి గాని బెన్యామీను గోత్రానికి గాని చెందిన వారై ఉన్నారు. This prophecy is typically for the 10 tribes who we consider as lost. మరి మనము ఈ రోజున ఎవరైతే తప్పిపోయిన గోత్రాల వారని పిలుస్తూ ఉన్నామో ఆ యొక్క 10 గోత్రాల వారికి ఇర్మియా వారు చెరలో ఉన్నప్పుడే చేస్తున్న ప్రవచనాలు. And verse 1 it will be, if you look at this prophecy it's very clear. It says, I will be God of all the families of Israel and they shall be my people. He is not talking about Judah but 10 tribes of Israel. చూసారండి, ఈ యొక్క 31వ అధ్యాయం మొదటి వచనంలో కూడా ప్రభు యొక్క యెహోవా వాక్కు ఇదే, ఆ కాలం నేను ఇశ్రాయేలు వంశస్థులకు అందరికీ దేవుడినే యుందును, వారు నాకు ప్రజల యుందురు. ఇశ్రాయేలు వంశానికి అని ప్రత్యేకంగా ఇక్కడ ప్రస్తావించబడింది. In verse 4 he says, I will build you, O virgin of Israel. చూసారా, 4వ వచనంలో ఓ ఇశ్రాయేలు కన్యక, నేను నిన్ను కడతాను, కట్టబడినట్లు నేను నిన్ను కట్టిస్తాను. And verse 5 is even clear distinction is maintained. Here it says, you shall yet plant vines on the mountain of Samaria. Samaria is in the northern kingdom. Samaritans where they were living. మరి ఈ రోజున సమరయ ప్రాంతము, సమరయులు అని తర్వాత పేరు పొందుకున్న ఆ ఉద్దేశాన్ని కూడా 5వ వచనంలో చెప్తున్నాడు. ఇదిగో నీవు షోమ్రోను కొండల మీద ద్రాక్ష వల్లులను మరలా నాటుతావు. Verse 6 he says that you shall be like a watchman crying on Mount of Ephraim. Most of the kings of northern kingdom of Israel are from Ephraim tribe. మరి చూసారు, ఈ యొక్క ఇశ్రాయేలు 10 గోత్రాల వారిని పరిపాలించిన వారు ఎక్కువ శాతం మంది ఎఫ్రాయిము గోత్రానికి చెందినవారు. మరి ఇక్కడ 6వ వచనం అంటున్నాడు, ఎఫ్రాయిము పర్వతముల మీద కావలి వారి వలె నీవు కేకలు వేస్తావు. And I need to go fast. So verse 7 also talks about it. Verse 9 it says about for I am the father of Israel and Ephraim is my firstborn. అలాగే 10వ వచనం అంటున్నాడు, ఇదిగో నేను ఎఫ్రాయిము గోత్రీకులందరికీ తండ్రిని కాదా, ఎఫ్రాయిము నా జ్యేష్ఠ కుమారుడు కాడా. Whose son is Ephraim? ఎఫ్రాయిము ఎవరి కొడుకండి? నిజానికి son of Joseph. మరి యోసేపు యొక్క కుమారుడై ఉన్నాడు. And how could he say Joseph Ephraim is my firstborn? మరి ఈ యొక్క ఎఫ్రాయిము నా యొక్క పెద్ద కుమారుడని దేవుడు ఎందుకు అంటున్నాడు? మరి can you see how intentionally he is focusing on Israel, the 10 tribes of Israel, not Jerusalem? మరి యెరూషలేము కాకుండా 10 గోత్రాలు వారు ఎవరైతే చెదిరిపోయారో వారిని ఎంత ఆప్యాయతతో దేవుడు పిలుస్తున్నాడో ఇక్కడ మనం గమనించవచ్చు. And in verse he said, he who scattered Israel again will gather him. అలాగే 10వ వచనంలో మనం ఇంతవరకు చూసాము, ఇశ్రాయేలును చెదరగొట్టిన వాడు మరలా వారిని సమకూరుస్తాడు.
when the tribe of Israel went into exile, ఈ యొక్క ఇశ్రాయేలు గోత్రీకులు చెరలోనికి వెళ్ళిపోయిన సందర్భంలో more or less they lost their identity. మరి వాళ్ళు ఎప్పుడైతే చెరలోనికి శత్రు రాజుల చేత కొనిపోబడ్డారో వారి గుర్తింపును మొత్తానికి వారు పోగొట్టుకున్నారు Due to the community marriages. మరి ఆ తీసుకొని పోయిన రాజులు చేసిన ఆ యొక్క మిశ్రమ వివాహాలను బట్టి వారు గుర్తింపునే పోగొట్టుకున్నారు. And so when Israel returned, when Jewish people returned, these 10 tribes did not return. మరి అయితే ఈ యొక్క 2 గోత్రాల వారు చెరలో నుండి తిరిగి వచ్చినారు. అయితే ఈ 10 గోత్రాల వారు తిరిగి వచ్చినట్టు లేదు. And these 10 tribes, when they tried to participate with these people to build the Jerusalem temple, Jewish people rejected them. అలాగే ఈ యొక్క 2 గోత్రాల వారు తిరిగి వచ్చి మందిరాన్ని కడదామని చూసినప్పుడు వీళ్ళు కూడా కొంతమంది వచ్చి మేము కూడా మీ ప్రజలమే, మేము కూడా సహాయం చేస్తామంటే యూదులు దానికి ఒప్పుకోకుండా వారిని మరి పక్కన పెట్టారు. During the time of Ezra, మరి ఎజ్రా కాలంలో ఇది జరిగింది. though whoever intermarried, they what we call cast them out of that community. మరి వాళ్ళు ఎవరైతే అన్యజాతి వారిని వివాహం చేసుకుని మిశ్రమ వివాహాలు కలిగి ఉన్నారో వారందరినీ వారి దేశంలో వారి యొక్క ప్రజల సంఖ్యలో లేకుండా వారిని తోలివేసినట్టుగా ఎజ్రా పుస్తకంలో మనం చదువుతాము. And later there is a rivalry between Samaritans and the Jews. మరి ఆ రీతిగా వాళ్ళు ద్వేషింపబడి తోలివేయబడిన తర్వాత దినాలలో యూదులకు సమరయులకు ఏమండి మరి చాలా ఎక్కువ శత్రుత్వం అక్కడ వచ్చినది. So the world forgot Israel. కాబట్టి ఇశ్రాయేలు గుర్తింపు కోల్పోయి లోకమందరూ వారిని మర్చిపోయారు. Their own brothers rejected them. మరి ఇశ్రాయేలు ప్రజలను వారి సొంత సహోదరులే మీరు మాకొద్దు అని తిరస్కరించారు. I'm talking about Jews. మరి ఈ యొక్క యూదుల వాళ్ళ బ్రదర్స్ అంటే యూదులు వారిని మీరు మాకు సంబంధులు కాదని తోలివేశారు. And later these people only made them untouchables, or they don't even go through Samaria. They considered them as untouchables. Can you understand? They what we call, they snatched away the dignity from them. మరి అలాగే తర్వాత దినాల్లో మరి మనం కనుక చూసినట్లయితే ఈ సమరయ మరి ప్రాంతంతో కూడా సంబంధం లేనట్టుగా ఆ ఊర్లోంచి వెళ్లకుండా అక్కడ వారిని వెలివేసినట్టుగా విసర్జించినట్టుగా వారిని పక్కకు పెట్టేశారు. When the world forgot, brothers rejected, and their own brothers took the dignity away from them. There the word of the Lord says, Israel is my firstborn. He remembers them, and he is telling them, guys, you are not left behind. కాబట్టి మరి చూసారా, జనాల్లోనికి తోలివేయబడి గుర్తింపును కోల్పోయిన సహోదరుల చేత విసర్జింపబడి అంటరాని వారుగాను వెలివేయబడిన వారు తీర్చిదిద్దబడినా కానీ దేవుడు ఆ చెదిరిపోయిన గోత్రాల వారితో అంటున్నాడు, ఇదిగో మీరు నా ప్రజలు, నా బిడ్డలు, నేను మీకు తండ్రిని అనేటువంటి మాటలు చెప్తూ ఉన్నాడు. In verse 8 he calls them remnant of Israel. మరి చూసారా, ఇశ్రాయేలులో శేషించిన వారు అనే పదము 8వ వచనంలో మనం చూస్తూ ఉంటాము. When you have time, you go through it and read it, you will understand. The remnant of Israel are the useless people, or people who are lame, deaf, dumb and all, who are useful for nothing, for an administration, for a country's economy. Those are the people left in Israel, and those are remnant actually in this context, and God calls them and tells them, you are not left behind. మరి ఇశ్రాయేలులో శేషించిన ప్రజలు అంటే ఈ రాజులు పట్టుకెళ్లకుండా గుడ్డివారిని, కుంటివారిని, బలహీనులను, వృద్ధులను వదిలివేసి వెళ్ళిపోయారండి. వాళ్ళందరూ కూడా దేశంలో ఉన్నారు. మరి వాళ్ళు మరి దేశ సంపత్తికి కానీ దేశ సౌభాగ్యానికి కానీ ఏ రకంగా పనికిరాని వారు, కానీ దేవుడు వారితోనే అంటున్నాడు, ఇదిగో మీరు నా ప్రజలు, నేను మీకు తండ్రిని అనేటువంటి మాటలు చెప్తూ ఉన్నాడు. మరి నేను మిమ్మల్ని తిరిగి తీసుకుని వస్తాను. Verse 8 it says, మరి 8వ వచనంలో మనం చూస్తూ ఉన్నాము, I will bring them from everywhere in the northern country. మరి ఇదిగో ఉత్తర దేశములో నుండి నేను వారిని తిరిగి సమకూరుస్తాను. And I will gather them from the ends of the earth. మరి భూమి యొక్క భూ దిగంతాల నుండి నేను వారిని సమకూర్చి తీసుకుని వస్తాను. Whom is he bringing? మరి ఎవరిని తీసుకుని వస్తున్నాడు ఇంత దూర ప్రాంతాల నుండి? Among them blind are there. మరి అందులో గుడ్డివారు ఉన్నాడు. 8వ వచనంలో చూస్తూ ఉన్నాం. Lame, కుంటివారు ఉన్నారు. woman with child. మరి గర్భిణీ స్త్రీలు ఉన్నారు. Please don't think women with child are neglected people. What it really means is people who are dependent. మరి ఈ యొక్క గర్భిణీ స్త్రీలు అంటే గర్భిణీ స్త్రీలు నిస్సహాయులు అనడానికి కాదు, కానీ
మరి అక్కడ ఉన్నది ఏంటంటే ఇతరుల మీద ఆధారపడేవారు అనే ఒక అర్థం And ఇక్కడ the మనం one తీసుకోవాలి. the one who labor with child. అలాగే ప్రసవించు స్త్రీలు కూడా ఉన్నారంట. మరి క్యారియింగ్ పీపుల్ ఉన్నారు, అలాగే డెలివరింగ్ పీపుల్ కూడా ఉంటూ ఉన్నారు. Carrying people are depending people. మరి ఈ యొక్క గర్భిణీ స్త్రీలేమో ఆధారపడిన ప్రజలని మనం తెలుసుకోవాలి. And women who are in labor are not able to move, immovable, like helpless people. In other words, you know, if a woman in labor comes, she can do nothing physically. చూసారా, ఇక్కడ ప్రసవించు స్త్రీలు అంటే అర్థం ఏమిటంటే అసలు కదలలేని స్థితిలో, నిస్సహాయ స్థితిలో, తమ మట్టుకు తాము ఏమి చేసుకోని స్థితిలో ఉన్నవారు అనేటువంటి అర్థము మనం He చూసుకోవాలి. will bring the great and all these marginalized people also. He's telling them, you are not left behind. మరి మిమ్మల్ని నేను విడిచిపెట్టలేదు, నేను మిమ్మల్ని ఒక సమూహముగా సమకూరుస్తాను, బుద్ధి గంతముల నుండి నేను మిమ్మల్ని తీర్చి సమకూరుస్తానని చెప్తూ ఉన్నాడు. From these, God is telling us a message. God's blessing reaches first towards those who are weak, dependent, and who need help. చూసారా, నిస్సహాయులకు, ఇతరుల మీద ఆధారపడిన వారికి, మరి అలాగూ మరి ఎందుకు పనికిరాని వారు అనుకున్న వారికి దేవుని ఆశీర్వాదము ఎలా వస్తుందో ఈ వచనాల్లో మనం చూస్తూ ఉన్నాము. And what is the first preaching of Jesus? మరి యేసు ప్రభువు వారి యొక్క మొదటి ప్రసంగంలో ఎవరిని ఉద్దేశించి ప్రసంగించారండి? Luke chapter 4 verse 18. మరి లూకా 4:18లో మనం The Spirit of the చూసినట్లయితే Lord is upon me. He sent me to proclaim the liberty to the prisoners and bring healing to the sick. చూసారా, 4:18 ఆ యొక్క లూకా సువార్తలో మనం చూస్తుంటే, ఇదిగో ప్రభువు యెహోవా ఆత్మ నా మీదకి వచ్చినది, దీనులకు సువార్తమానం ప్రకటించడానికి, చెరలోనున్న వారికి విడుదల చేయడానికి ఇదిగో దేవుని ఆత్మ నాకు వచ్చి ఉన్నది అనేటువంటి మాటలు మనం గమనించాలి. And all his parables about what? మరి అలాగే ఆయన చెప్పిన ఉపమానాలు, బోధలన్నింటిలో కూడా ఎవరు ముఖ్యమైన వ్యక్తులు? Least, last, lost, little. చూసారా, ఆ యొక్క కనిష్ఠులు, వెలివేయబడిన వారు, లెక్కలేని వారు, ఏమండి ఆ సమాజంలో అట్టడుగు వర్గాల వారిని ఉద్దేశించి ఆయన చెప్పినాడు కదా. He is telling them, you are not left behind. అయితే అటువంటి వారందరితో ప్రభు యొక్క అభయం ఇదే, ప్రభు చెప్పేది ఇదే, నేను మిమ్మల్ని వెనకన విడిచిపెట్టలేదు. And to the vulnerables he says, come to me all who labor and have heavy laden, I will give you rest. Whom is he addressing? The vulnerable. మరి చూసారా, ఆ యొక్క ప్రమాదపు అంచున జోగుచున్న వారితో ఆయన ఈ మాటలు చెప్పలేదా? ప్రయాసపడి భారం మోసుకొనిచున్న మరి సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలగజేస్తానన్న మాటలు ఆయన చెప్పినాడు కదా. My brother, I don't know how strong you are, how capable you are, how rich you are, how wealthy you are. మరి సోదరులు, ఇక్కడ కూర్చున్న మనము ఎంత మరి యోగ్యులమో, శ్రేష్ఠులమో, ధనవంతులమో, యోగ్యమైన వారమో నాకైతే తెలియదు, కానీ You introspect yourself in the presence of God. దేవుని యొక్క సన్నిధిలో ఎవరికి వారే పరిశీలన చేసుకోవాల్సిన సమయం ఇది. But he is not leaving the marginalized alone. మరి ఈ యొక్క వెలివేయబడిన వారిని, తృణీకరింపబడిన వారిని ఎన్నడూ ఆయన ప్రక్కకు తోసివేయలేదు, విడిచిపెట్టలేదు. And church is also called to be a place where we invite these people, embrace these people. మరి అలాగే సంఘము కూడా ఆ యొక్క నిస్సహాయులకు, ఆ యొక్క నిరాశ్రయులకు మరి ఆదరించే వ్యక్తులుగా ఉండాలని, ఆదరించే స్థలముగా ఉండాలని, హత్తుకునే స్థలంగా ఉండాలని చెప్పబడుతుంది కదా సంఘమును గూర్చి. Can we as a church today can take this challenge to be available for the vulnerable, weak and little and the lost? మరి అలాగే ఈ యొక్క ప్రమాదపు అంచునున్నవారు, కనిష్ఠులు, నిస్సహాయులు, నిరాశ్రయులు లాంటి వారికి ఒక సంఘముగా మనం కూడా చేయూతనివ్వాలనే ఒక ప్రోత్సాహాన్ని మనం ఈ సమయంలో తీసుకోవచ్చు. And I would like to bring the last point to you. మరి ఇలాగే మూడవ అంశము, చివరి అంశము నేను మీకు మీ దృష్టికి తీసుకుని వస్తాను. Why does he do all this? ఎందుకు ఆయన ఈ యొక్క పనులన్నీ చేస్తూ ఉన్నాడు? Why? కారణం ఏమిటి? The answer is very simple. మరి ఈ యొక్క జవాబు చాలా సూక్ష్మమండి. In the scripture, in all the scriptures that we read till now, మరి మనం ఇంతవరకు చదివిన వాక్య భాగాల్లో చూసినట్లయితే we read that he called Israel as his child. మరి మనం చూసాము, ఇశ్రాయేలు నా జ్యేష్ఠ కుమారుడు కాదా అని పిలిచినాడు. Ephraim is my firstborn. మరి అలాగే ఎఫ్రాయిము నా జ్యేష్ఠ కుమారుడు కాదా, ఇశ్రాయేలు నా పిల్లల కాదా అని పిలిచినాడు. These people, they left God long ago. మరి అయితే ఈ సొంత పిల్లలు, జ్యేష్ఠ కుమారులు, వీళ్ళు దేవుణ్ణి ఎప్పుడో విడిచిపెట్టేశారు. As soon as the kingdom of Israel divided, ఎప్పుడైతే మరి ఆ యొక్క రాజ్యము, మరి ఐక్యముగా ఉన్న రాజ్యం రెండుగా విడిపోయిందో, the 10 tribes stopped going to Jerusalem to the temple of God, and they started worshipping calves in Bethel and in I forgot the name, in somewhere in Samaria. ఈ యొక్క 12 గోత్రాల వారు విడిపోయిన తర్వాత 10 గోత్రాల వారు
అసలు యెరూషలేములో దేవాలయం ఉన్న స్థలానికి వెళ్ళటం మానివేశారు. ఏమంటే వారికి వారే వారి పట్టణమైనటువంటి షోమ్రోన్లోను బేతేలులోను ఏమంటే ఆ దూడలను ఏర్పాటు చేసుకుని ఇదిగో ఇశ్రాయేలు ఇదే నీ దేవుడని అలాగ వారు మారిపోయారు It ఆరాధించడానికి. is called the sin of Jeroboam. మరి Jeroboam. ఆ యెరోబాము అనేటువంటి ఆ రాజు ఈ యొక్క విడిపోయినప్పుడు రాజుగా ఉన్నాడు. అతడు చేసిన పన్నాగం ఇది. యెరోబాము యొక్క పాపము అని బైబిల్ దాన్ని పిలుస్తుంది. They left him. They left God. మరి వాళ్ళు దేవునికి దూరమైపోయారు. But he did not. అయితే దేవుడు వారికి దూరమైపోయినట్టుగా కాదు. Whether you like it or not, I am following you. మరి దేవుడు అంటున్నాడు, నీవు నన్ను విడిచిపెట్టినా నా మందిరానికి రాకపోయినా అన్నట్టుగా నేను నిన్ను విడిచిపెట్టనని దేవుడు చెప్తున్నాడు. In the same scripture it said, I love you with an everlasting love. ఈ యొక్క వచనాల్లోనే మనం చూస్తూ ఉంటాం పిల్లరా, ఇదిగో శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమిస్తూ ఉన్నాను. And you are my child still. మరి నీవు ఇంకనూ నా యొక్క మరి బిడ్డవే అని చెప్తూ ఉన్నాడు. Because of the relationship, because of the love he has towards his people, because of the covenant he made with his people, he always comes back and he will walk with us. మరి చూసారా, ఆయన తన ప్రజలతో చేసిన నిబంధనను బట్టి, ప్రజల మీద ఉన్న ప్రేమను బట్టి అన్నట్టుగా ఆయన మరలా మరలా వారిని ఆహ్వానిస్తూనే ఉన్నాడు, చేర్చుకుంటూనే ఉన్నాడు. And that's why Jesus went and spoke to the Samaritan woman for the first time. మరి ఆ కారణమును బట్టే సుమా ఆ యొక్క సమరయ ప్రాంతానికి యేసుప్రభు వెళ్ళారు. అక్కడ ఒక స్త్రీతో సంభాషణ చేశారు. She became the first evangelist. మరి ఆమె కూడా మరి ఆ వర్తమానాన్ని గ్రహించి ఒక స్వార్థికురాలుగా మారిపోయింది, మొట్టమొదటి స్వార్థికురాలుగా. And in book of Acts we read that the gospel after complete sharing in Jerusalem, it went to Samaria. అలాగే అపోస్తల కార్యముల గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాము, యెరూషలేము యూదయల్లో సువార్త నిండిపోయిన తర్వాత సమరయ కూడా ఆ యొక్క సువార్తమానము మరి వెళ్ళినట్టుగా మనం చూస్తూ ఉన్నాము. Jesus is the only one who took the gospel and the salvation of the Lord to the Samaritans, and the church has taken it to the Samaritan and the rest of the world. మరి అలాగే ప్రభువైన యేసుక్రీస్తు మొట్టమొదటిగా సమరయులతో మాట్లాడి వారికి సువార్త ప్రకటించాడు. తర్వాత సంఘము సమరయ పట్టణమంతా సువార్త చేసింది. అలాగే ప్రపంచమంతటా సంఘం ద్వారా సువార్త జరుగుతూ ఉన్నది. This is how he included into the family. మరి అలా ఆ రీతిగానే మనమందరం కూడా దైవ కుటుంబంలో భాగస్థులమైనాము. Especially in the context, Samaritans who are rejected and forgotten, and they are included, and in a larger extent we all of us, we Gentiles, are included. మరి సమరయులు ఎలాగైతే తిరస్కరింపబడిన వారై మరి ఆ యొక్క ఊరికి దూరంగా ఉండిన వారిని కూడా దేవుడు మరి స్వార్థ ద్వారా కలిపినాడో, ఒక మరి విశాల దృక్పథంతో చూసినట్లయితే అన్యులుగా పిలువబడుతున్న దేశ జనాంగాల వారు కూడా ఆ రీతిగానే చేర్చుకోబడ్డారు. He does this because of his relationship, which will never break, because of his love that is from everlasting to everlasting. శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమిస్తున్నానని చెప్పాడు కదా, ఆ ప్రేమను బట్టే ఆయన ప్రజలందరినీ చేర్చుకుంటూ ఉన్నాడు. So let's be confident and being rooted in his faithful relationship to us. మరి కాబట్టి ఆయన మన పట్ల ఎంత విశ్వసనీయతను కనపరిచాడో ఆ సంబంధముతోనే మనము కూడా ఉందాము. Having said it, let's move into the conclusion. మరి నేను ముగింపుకు వస్తున్నానండి. ముగింపు మాటలు ఏమిటంటే, So what I would like to tell and encourage you today is this. మరి నేను మిమ్మల్ని ప్రోత్సాహపరిచి మీకు చెప్పే విషయం ఏంటంటే, Trust God's sovereignty even when lives feels scattered. మరి- He is the shepherd who gathers and keeps his flock. ఒక గొర్రెల కాపరి తన గొర్రెలను చెదరగొట్టిన సందర్భం ఉంటుంది, అలాగే సమకూర్చిన సందర్భం కూడా ఉంటుంది కదా. అదే రీతిగానే మన జీవితంలో ఎదురయ్యే ప్రతి పరిస్థితిలో మరి ఆ యొక్క విషయంలో మనతోనే ఉన్నాడు, మనల్ని తిరిగి కడతాడు అని దేవుడి అధికారానికి మనల్ని మనం అప్పగించుకుందాము. Number 2, rejoice in God's faithfulness before the circumstances change, knowing he remembers those the world forgets. మరి ఎవరైతే ప్రపంచం చేత మరవబడి తిరస్కరింపబడి దూరంగా తోలివేయబడ్డారో అట్లాంటి వారిని కూడా సమకూర్చుచున్న ఆ యొక్క దేవుని విశ్వసనీయతను మనం ఎల్లప్పుడూ జ్ఞాపకం ఉంచుకోవాలి. So, and reflect God's heart by opening our lives, our homes, our church to the weak, weary and overlooked. మరి విసర్జింపబడిన వారు, అలసిపోయిన వారు, బలహీనులకు మన యొక్క మరి మనసులో స్థానం ఇవ్వాలి. మన గృహంలో, మన సంఘంలో అన్నట్టుగా వారిని చేర్చుకునే మనసు మనం కలిగి ఉండాలి. So let's come humbly to the table. మరి కాబట్టి మనము ఈ యొక్క మరి వర్తమానాన్ని దీనత్వంతో మనం స్వీకరించాలి. And be having confidence that God is sovereign and faithful in our lives. మరి మన జీవితాలలో నమ్మదగిన వాడు దేవుడేనని,
అలాగే సార్వభౌమాధికార అధికారం కలిగిన వాడు దేవుడేననే ఉద్దేశంతో మనము ఉండాలి. He who scattered Israel మరి ఇశ్రాయేలును మరి చెదరగొట్టిన వాడే will gather him and keep him. మరి మరలా వారిని సమకూరుస్తాడు, వారిని As కాపాడుతాడు. a shepherd does his flock, this word is to us as well. మరి Amen. చూసారా, మరి ఆయన గొర్రెల కాపర్లేగా మన విషయంలో కూడా అలాగే చేస్తాడు. May God bless you. దేవుడు మనందరినీ దీవించును గాక.